అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయిండు అయ్యా. మేము లేదయ్యా, మాకేం లేదయ్యా. మా అల్లుడే మాకు పెద్ద దిక్కయ్యా. మేము లేదయ్యా, అన్ని మా అల్లుడే చూసుకుంటాడయ్యా. మాకు మా ఆయన కూడా చచ్చిపోయిండు అయ్యా. మా అయ్య చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నాయ్యా నా మొగలు చచ్చిపోయినప్పుడు మా అల్లుడే ముగ్గురు వాడు చేసిండయ్యా. నాయ్యా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా. నాకేమన్నారయ్యా. నాయ్యా నాయ్యో ఎంత పని చేసినవయ్యా. నాయ్యా నీ కొడుకులు ఏడుస్తున్నాయ్యా. నాయ్యా నీ కొడుకులను బెదిరిస్తావయ్యా. నా అల్లుడు అక్కడ కుమ్మేలా పోయిండు అయ్యా. బండి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండని చెప్పలే మాకు. కాలు ఇరిగిందని చెప్పిరయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నాయ్యా నా మొగడు కూడా చచ్చిపోయిండయ్యా. మొత్తం మా అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కుపోయింది అయ్యా. మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. ఉన్నాయో ఉన్నాయో ఉన్నాయా ఎంత పని చేసినవయ్యా. ఉన్నాయా మేమేడు సరిగ్గా నచ్చదు కదయ్యా. నాయ్యా నేను ఏడుస్తుంటా అయ్యా. నాయ్యా నేను లేని అర్థం అన్నవయ్యా. నాయ్యా మామ లేకుంటే నాయ్యా అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయిండు అయ్యా. నా కుటుంబానికి పెద్ద దిక్కు నా అల్లుడు, నాకే దిక్కు. నా కుటుంబానికి నా అల్లుడే దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఇంకా నాకెవరు దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన ఒక్కసారిగా అందరి గుండెల్ని కలిచివేస్తోంది. ఆ కుటుంబం ఇప్పుడు ఒంటరైపోయిందంటూ ఆ కుటుంబం ఆ ఘటన నేపథ్యంలో గుండెల విసేలా రోధిస్తోంది ఆ మహిళ. ఒకసారి మీరు చూస్తే ఆ ఘటన తర్వాత ఎవరు ఊహిస్తారు? తమ కళ్ళ ముందు తిరిగిన వారు తమ కుటుంబాన్ని ఆదుకుంటారు, దన్నుగా ఉంటున్న వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తున్నారు. ఇంకొక కొద్ది గంటల్లోనే తమ కళ్ళ ముందు ఉంటారనుకున్న వాళ్ళు కానరాని లోకానికి వెళ్ళిపోవడం అందరినీ కలిచివేస్తుంది. నా అల్లుడే నా కుటుంబానికి పెద్ద దిక్కు, నాతో నా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అటువంటి నా అల్లుడు ఈరోజు వెళ్ళిపోవడం నాకు తీరని లోటు అంటూ ఆ తల్లి కన్నీరు పెడుతోంది. ఒకసారి ఆ తల్లి ఏమంటుందో చూద్దాం. ఉన్నాయో ఉన్నాయో ఉన్నాయా ఎంత పని చేసినవయ్యా. ఉన్నాయా మేమేడు సరిగ్గా నచ్చదు కదయ్యా. నాయ్యా నేను ఏడుస్తుంటా అయ్యా. నాయ్యా అది కుంభమేళా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాల ఆవేదన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే ప్రమాదం జరిగిందో, అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత అందరికీ విషాదంగానే ఉంది. అయితే వ్యాన్ ఏదైతే ఉందో, ట్రావెలర్ వ్యాన్ ఏదైతే ఉందో, తోలిన డ్రైవర్ నివాసం దగ్గర ఉన్న ప్రస్తుతం అతని భార్య దగ్గర ఉన్న ఆమెతో మాట్లాడుతామంటే దీనికి ఆమెకి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో మాకు చివరిసారిగా మీతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు? ఎప్పుడు వస్తుంది? రేపు నైట్ వరకు, రేపు పొద్దున వరకు వస్తున్నాడు. 6:30కి ఫోన్ చేసి 1/2 అవర్ మాట్లాడిండు. మేము వస్తాము, చేసి పండుకొని లేచి వస్తామని చెప్పిండు. అంతే ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా యాక్సిడెంట్ అయింది రా, నీకు తెలుసా అని. తర్వాత కాలు దెబ్బ తాకింది అన్నారు, తలకు దెబ్బ తాకింది అన్నారు. ఎప్పుడు చచ్చిపోయిందని చెప్తున్నారు. ఉట్టిగా అట్లా ముందుగా మా కాలనీ నుండి మేము కోరుకునేది ఏంటంటే పేద కుటుంబాలు, 2 పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తొందరగా చొరవ తీసుకొని పేషెంట్లకు పోస్ట్మార్టం చేసి తొందరగా పంపిస్తే
ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఎన్ని గంటలు కూడా ఉండలేరు. ఎక్కువసేపు ఉంచితే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని బాడీని తొందరగా పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లాగే ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు బాగా చొరవ తీసుకొని ఇలాంటి పేదల మీద దృష్టి పెట్టి వాళ్ళకున్న పిల్లల్ని వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నాకు పొద్దున 9:30 ఆ టైంలో ఫోన్ వచ్చింది, ఇట్లా నువ్వు పోయినావా, ఇట్లా న్యూస్ వస్తుంది, ఏం సంగతి, మీ దోస్తులు కలిసిపోయారట, ఏం సంగతి పోయినావు అంటే, నాకు వెలువడక నేను పోలేదన్న, వాళ్ళు పోయినరు, మరి ఏం సంగతి అని చెప్పంటే ఇట్లా వస్తుంది, నిజమంటే నాకు కూడా తెలియదు. లాస్ట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే మాకు కూడా ఏం తెలియదు అంకుల్ అంటే ట్రావెల్స్ ఆయనకు ఫోన్ చేసిండు, బండి పంపించిన ఆయనకి. ఏమో న్యూస్ వస్తుంది నిజమేనా అంటే తగిలిందట, కానీ మరి ఎట్లా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, ఫోన్లు ఎత్తుతలేరు అని చెప్పి. నేను అందరి ఫోన్లు కొడితే ఎవరి ఫోన్లు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలేరు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఇది అయింది మొత్తానికి. ఇక దాని తర్వాత 1 by 1 అర్థమవుతున్న సిచ్యువేషన్. అంటే ఎప్పటికల్లా రావచ్చు సార్ బాడీస్ అక్కడి నుంచి ఎలా వస్తాయి అంటున్నారు? ఇప్పుడు 7-8 గంటలకు అన్నారు, చూద్దాం ఎప్పుడు గాంధీకి వస్తారు, గాంధీ నుంచి రికవర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది సార్ ఆయనతో? మళ్ళీ అందరం మేము మా కాలనీ ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను కూడా పోయేది ఉండే, నాకు వీలు పడక ఈ పెద్ద బండి తీసుకొని ఇంకో 4 వేసుకొని పోయారు కలిసి. అది పోతే మేము 5 పోయేట్టున్నాం, డ్రైవర్ని తీసుకొని పోయేది ఉండే. ఎన్ని రోజుల క్రితం ప్లాన్ చేసుకుని 10-15 రోజుల నుంచి నడుస్తూ ఉంది. వాస్తవానికి నా దిక్కెళ్ళి కొంచెం డిలే అయింది. నేను ఒప్పుకుంటే అప్పుడే పోయేటోళ్ళం, 1 వీక్ బ్యాకే పోయేటోళ్ళం. ఇక నాకు వీలు పడదన్నా అని నా 2-3 సార్లు అడిగి, నాకు వీలు పడదన్నా, నాకు ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అయింది బండ్లది, నాకు వీలు పడదు, మీరు పోయిరారన్నా, ఈసారి మీరు పోయిరారని చెప్పి నేను పోలేదు. సో కుటుంబ సభ్యులు మీతో ఏం మాట్లాడుతారు సార్? అంటే ఏం చెప్తున్నారు? ఏ కుటుంబ సభ్యులు? వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడరు ఎంతసేపు, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారు, ఎవరి బాధలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం సంధానించుకోవడం తప్ప ఇప్పుడు చేయాల్సింది ఏముంది? అందరు శోక సముద్రంలో ఉన్నారు. ఇలా ఏం తప్పిదా ఉంటారు మీరు మాట్లాడేది జరిగినంత చూస్తున్నారు కదా? లారతను ఆపోజిట్ వచ్చి కొట్టేసిండు, రాంగ్ రూట్లో వచ్చి కొట్టిండు. అక్కడున్న వాళ్ళు చెప్తున్న ప్రకారం ఈ పోలీసులు చెప్పింది కూడా అదే చెప్పారు, రాంగ్ రూట్లో వచ్చి లారీ కొట్టేసిండు. మిగతా ఇద్దరు సిచ్యువేషన్ ఎలా ఉందంట సార్? ఒక పెద్ద ఆయన జస్ట్ కొంచెం బ్లడ్ అవుతుందన్నారు, ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయన కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆయన ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడికి పోస్ట్ మార్టం ఇట్లా అంతా అయిపోయింది, రేపు మార్నింగ్ 7-7:30, 8 అట్లా వస్తుంది, గాంధీ హాస్పిటల్కి వస్తే ఆయన మీరు రికవర్ చేసుకోవాలని చెప్పి. ఈరోజు ఏదైతే కుంభమేళా వెళ్ళి అక్కడ దైవ దర్శనాలన్నీ చేసుకొని రిటర్న్ బయలుదేరినటువంటి మా యొక్క నాచారం వాస్తవ్యులను మల్లారెడ్డి అండ్ టీం మొత్తం ఒక 10 మెంబర్స్ దైవ దర్శనాలు చేసుకొని మంచిగా వారి పాపాలన్నీ కడుక్కొని కుటుంబాలందరికీ మంచి జరగాలని వారు ఏదైతే ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఏదైతే కుంభమేళాకి వెళ్ళి రిటర్న్ బయలుదేరినారో, రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి పొద్దున కూడా పడుకొని లేచి మరి 8 గంటలకు కుటుంబ సభ్యులతో మాట్లాడి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే దాదాపుగా 8:20 అనుకోని దుర్ఘటన జరిగింది. దాంట్లో మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క నాచారం వాస్తవ్యులం అందరం కూడా దిగ్భ్రాంతికి లోనయ్యి అందరం కూడా ఏం మాట్లాడాలని కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాము. 9 మంది కూడా ఈ యొక్క కాలనీ ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వారు మల్లారెడ్డి గారు ఈ కాలనీకి గత 30 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన బిజినెస్ వచ్చే పాల వ్యాపారి. పొద్దున్న 3 గంటలకు లేచి ప్రతి ఇంటికి చిన్నపిల్లలు లేవకముందు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పాలు అందించేవాడు. ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంట్లో కూడా మల్లారెడ్డి అంటే పాల మల్లారెడ్డి అని చెప్పి పిలుచుకునే వాళ్ళం. ఆయన ఈరోజు ఈ యొక్క సంఘటనలో చనిపోవడం మాకు చాలా
బాధాకరంగా ఉంది. ఆయన గురించి ఇక్కడ మాకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్లో కానీ మంచి కార్యకర్త, మంచి హిందూవాది, మంచి దైవభక్తుడు. చాలా అతనికి ఒక కొడుకు పెళ్ళి కూడా కాలేదు. మాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. మేము భగవంతుని కోరుకునేది ఒకటే, మీ ద్వారా వీరందరి కూడా వీరి కుటుంబాలందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే కాలనీలో కొంచెం దూరంలోనే ఏదైతే డ్రైవర్ ఉందో అతని ఫ్యామిలీ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడే వారిని కలవడం జరిగింది. కుదిరితే మీరు కూడా వెళ్ళి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. లేదండి, తప్పకుండా అదే పనిలో ఉన్నాము. వారి కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలియజేస్తూ టోటల్గా 9 మందిలో 7 మంది చనిపోయినారు. ఒక అతను తార్నాకల్లో ఉంటాడు, ఒక అతను దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, ఒక అతను ఎల్బీ నగర్లో ఉంటాడు. మిగతా 4 ఇక్కడ మన నాచారంలో ఉంటారు. మేము ఒక్కరని కాదు, అందరికీ కూడా మేము దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఒకటేసారి ఇంతమంది ఆ యాక్సిడెంట్ చూస్తే అసలు గాలిలో ఫ్లైట్స్ క్రాష్ అయ్యే విధంగా అయితే అలాంటి సీను ఈరోజు రోడ్డు మీద చూడడం జరిగింది. అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నాము. రాజు అతను డ్రైవరు ప్లస్ టెంపో ట్రావెలర్ ఓనర్ కూడా అతను ఉన్నారా. కానీ అతన్ని కూడా చిన్న పిల్లలు కూడా చాలా బాధగా ఉంది. ఆ భగవంతుని కోరుకునేది ఒకటి, వారి కుటుంబానికి అత్యంత ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. కుదిరితే మీరు మీ పార్టీ పెద్దలు కానీ మీ వాళ్ళు కానీ కలిసి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. పొద్దున్న నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా మేమందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ, గవర్నమెంటు, గతంలో మన గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన యూపీలో జరిగింది, ఎంపీలో జరిగింది. యూపీ గవర్నమెంట్లో మొన్న తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళకి 25 లక్షల చొప్పున చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎంపీలో జరిగింది కాబట్టి వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారు ఏందనేది గవర్నమెంట్ లెవెల్లో కూడా కిషన్ రెడ్డి గారు వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వీళ్ళ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా మీ ద్వారా ఆర్ న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మేము గవర్నమెంట్కి మరోసారి అప్పీల్ చేస్తాము. ఈ పిల్లలని ఎట్లా చదువుకోము నాయ్యా, నా బిడ్డ పిచ్చిగా అయిపోయింది నాయ్యా. కొడుకు భయపడుతుంది. నేను మేము ఏడుస్తే నేను కింద పడిపోతారా? మన డాడీ కూడా లేడు, హాస్పిటల్ తీసుకోవడానికి. నేను కింద పడిపోతాను, వేడవద్దు. మనం ఆపరేషన్ అయింది అయ్యా నా బిడ్డకు. ఛాతీలో గడ్డ వస్తే ఆపరేషన్ చేయించినాం. 2 నెలలు 3 నెలలు కూడా వాళ్ళలేదు అయ్యా. మళ్ళీ ఆగం చేసి మమ్మలను ఎక్కడెక్కడో తిప్పుకొని వచ్చినామయ్యా. నా బిడ్డను బతికించుకున్నామయ్యా. మేము ఇంత గడ్డ వచ్చింది, కొవ్వు గడ్డ అంటే అది చేయించినాము, ఆపరేషన్ చేయించి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.